చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ రద్దు చేసిన తర్వాత డీలర్ల ద్వారా రేషన్ ఇవ్వడానికి కుదరదంటూ వాహనదారులందరూ కూడా ఓ పెద్ద ధర్నా చేస్తూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేయడానికి మమ్మల్ని అన్యాయం చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో రేషన్ అలా పంపిణీ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా రేషన్ అనేది మా వాహనాల ద్వారా పంపిణీ చేయాలి. మాకు ఉపాధి లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పేసి వీరందరూ కూడా ఉద్యమం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మనకి జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ఇక్కడ రేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరందరూ కూడా రోడ్ల మీదకి అయితే వస్తూ ఉన్నారన్నమాట. మనం చూసుకున్నట్లయితే విజయవాడలో రేషన్ వాహనదారులందరూ కూడా ధర్నా అయితే చేశారనమాట. ఎండియు అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎండియు వాహనాలకు సంబంధించి వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ విజయవాడలోని 3 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు అయితే చేపడుతూ ఉన్నారు. మనకి ఎండియు రాష్ట్ర ఎండియు ఆపరేటర్ల అసోసియేషన్ అయితే 28, 29, 30 తేదీల్లో ఈ నిరసన కార్యక్రమాలు ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి. 26 జిల్లాల్లో రేషన్ డీలర్ల వాహనాల డ్రైవర్లను అయితే ఇందులో పిలుపునిచ్చారనమాట. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేయడానికి కుదరదని, మాకు అవకాశం మేమే పంపిణీ చేస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ధర్నా చేస్తున్నారు. ఇది మనకు అఫీషియల్ అప్డేట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.